ఏమండి, కొడుకుని పోలీసులు తీసుకెళ్లారని బాధపడుతూ ఎంతసేపు అని ఇలా కూర్చుంటారు? ఓసారి అన్నయ్య గారికి ఫోన్ చేయొచ్చు కదా. వాడిప్పుడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో? పనులు పరిస్థితులు అందరికీ ఉండేవేలేండి. అవతల మన అబ్బాయిని పోలీసులు తీసుకెళ్లిపోయారు. వాడిని విడిపించుకునే మార్గం ఏదో ఒకటి చూడాలి కదా. అర్జెంటుగా అన్నయ్య గారికి ఫోన్ చేయండి. సర్వోపచార పూజాం పుష్పాక్షత పూజాం సమర్పయామి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకథ ప్రారంభం అవుతుంది. అందరూ సావధానులై వినండి. పూర్వం ఒకనాడు శ్రీకరంభైన నైమిష అరణ్యమునందు పురాణాలు కథలు చెప్పుటలో సూత మహర్షి అని చెప్పి ఒక మహర్షి ఉండేవాడు. ఏమైందండి? తేజ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, ఇప్పుడు ఎలా అండి? ఆ పోలీసులు వాడిని తీసుకెళ్లి ఎన్ని దెబ్బలు కొడతారు, ఎన్ని చిత్రహింసలు పెడతారు, చేయని నేరాన్ని వాడి మీద వేసి ఎలాంటి శిక్ష వేస్తారు? ఇలా తీసుకెళ్లి అలా శిక్ష వేసేరే, దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏమోనండి, అదంతా నాకు తెలీదు. అసలు ఈ రోజైనా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదండి. మీ స్నేహితుడు వాడికి ఉద్యోగం ఇచ్చారని తెగ సంబరపడిపోయారు. తనకన్నా గొప్ప స్నేహితుడు ఇంకెవరూ ఉండరని తెగ పండుగ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఆ ఉద్యోగమే మన కొంప ముంచింది. వాడికి ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో కూర్చున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి కేసుల్లో వాడిరుక్కుని జైలు పాలైతే మనం ఏం కావాలండి? రాధా, నువ్వు అనుకున్నట్టు ఏమీ కాదు. తేజకు చెప్తే వాడు ఏదో ఒక విధంగా మన కొడుకును విడిపిస్తాడు, సరేనా? ఆయన ఫోనే ఎత్తట్లేదు, ఇక మన కొడుకునేం విడిపిస్తాడు? కావాలని చేస్తున్నారు లేదా వాళ్ళంతా కొమ్మక్కయ్యి ఇదంతా చేస్తున్నారు నాకు తెలియడం లేదు. రాధా, నువ్వు నోరు మూస్తావా? వాళ్ళందరూ కుమ్మక్కై ఎందుకు ఈ పని చేస్తారు? వాళ్ళకి మన మీద ఏమైనా పగుందా, ప్రతీకారం తీర్చుకుంటున్నారా? ఏదో అనుకోకుండా జరిగిన ఒక చిన్న విషయం, దాన్ని భూతద్దంలో చూసి భయపడకు. కొడుకుని పోలీసులు తీసుకెళ్లిపోతే అది మీకు చిన్న విషయంలా కనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. ఆ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగితే దానికి కారణంగా మన కొడుకే కనిపించాడా? ఇంకెవరూ కనిపించలేదా? ఇదంతా చూస్తూ ఉంటే లేని నేరం వాడి మీద మోపుతారేమోనని భయంగా ఉందండి. ముందు నువ్వు కంగారు పడకు. నువ్వు కంగారు పడుతూ నన్ను కంగారు పెడుతున్నావు. నేను మళ్ళీ కొంచెంసేపు ఆగి తేజకు కాల్ చేస్తాను, సరేనా? నాకు ఆయన మీద నమ్మకం లేదు. మీరే ఏదో ఒకటి చేయండి. నా కొడుకును మాత్రం బయటకు తీసుకురండి. అందరూ కూడా మీ మనసులో ఉన్న కోరికలు ఆ స్వామివారికి విన్నవించుకుని కొబ్బరికాయ కొట్టండి. అమ్మా ఇవ్వు.
మొత్తం సెర్చ్ చేసి చూసాం మేడం. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరగలేదు మేడం. బహుశా గిట్టని వాళ్ళు ఎవరైనా చేసుంటారేమోనని నా అనుమానం మేడం. గిట్టని వాళ్ళ ఇక్కడ పని మానేసి వెళ్ళిపోయిన రవి ఉన్నాడు కదా, తనే వచ్చి వెళ్ళాడు. అతను తప్ప ఇంకెవరూ రాలేదు మేడం. నువ్వు తనని ఇంట్లోకి రానివ్వకపోతే ఇంటి నుంచి వెళ్ళేది ఇద్దరు కాదు, ముగ్గురు. ఎన్నో వ్యాపారాలు చేసి ఎన్నో ఆటుపోట్లు దాటుకునొచ్చి ఎవరు మంచివాళ్ళో ఎవరు ముంచేవాళ్ళో తెలుసుకునే అనుభవం వచ్చింది. కానీ ఎందుకండి ఉష విషయంలోనూ రవి విషయంలోనూ ఇంత రాంగ్ స్టెప్ వేశారు? నమ్మకం అనే వల వేసి మిమ్మల్ని దగ్గర చేసుకున్నారు. లేకపోతే ఉష కన్నా గొప్ప భార్య కిరణ్కి దొరకదా? మీరు వేసిన ఒక్క రాంగ్ స్టెప్ వల్ల ఆ ఉష మన ఇంటి కోడలైంది. ఆ ఉష వల్ల నా కొడుకు జీవితమే మారిపోయింది. అమ్మ మాట జవదాటని వాడు ఇప్పుడు భార్య మాటే వింటున్నాడు. తండ్రిగా మీరు గెలిచాననుకున్నారు, కానీ ఒక ఇంటి పెద్దగా ఓడిపోయారు. పోనీ అక్కడితో ఆగారా? రవి విషయంలో మరొక రాంగ్ స్టెప్ వేశారు. వాడికి ఉద్యోగం ఇచ్చి మన ఆఫీస్లో కూర్చోబెట్టారు. వాడి కడుపుకి మీరు అన్నం పెడదామనుకున్నారు, కానీ వాడు మన వ్యాపారాన్ని కూల్చేయడానికి సిద్ధపడ్డాడు. వాడి వల్లే మన ఫ్యాక్టరీ మీద రైడింగ్, వాడి వల్లే ఈరోజు ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్. వాడు చేసిన నీచ పనికి వాడిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపించాను. అన్న సంగతి అయిపోయింది, ఇక చెల్లెలు ఉష సంగతి చూడాలి. ఏమైందండి? ఎందుకు మాటి మాటి కట్టే చూస్తున్నారు? అమ్మ పూజ పూర్తయ్యే సమయానికి వచ్చేస్తుందని నాన్న చెప్పారు. అమ్మ చూస్తే ఇంకా రావట్లేదు. అసలు వస్తుందో లేదో అని. అత్తయ్య గారు వస్తారులేండి. పూజలో ఉన్నప్పుడు మనసుని రకాలుగా పరిగెత్తకూడదు, అప్పుడు పూజ ఫలితం కూడా దక్కదు. కాస్త పూజలో మనసు పెట్టండి. దుర్గా, చెప్పండి బాబు. అమ్మ ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి కాల్ చేసి కనుక్కో. అలాగే బాబు. హలో, తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. నేను కిరణ్మయి మేడం ఇంటి నుంచి కాల్ చేస్తున్నాను. హౌస్ మేనేజర్ దుర్గని. చెప్పండి. మేడం ఆఫీస్లోనే ఉన్నారా? లేదండి, మేడం బయలుదేరిపోయారు. చాలాసేపు అవుతుంది. అవునా? అవునండి. ఆల్రెడీ బయలుదేరారంట బాబు. ఆన్ ది వే. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక, జాతి మత విచారణ లేక.
సరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. అదిగో మీ అమ్మ వచ్చిందిరా. కరెక్ట్ టైం అత్తయ్య గారు వచ్చారు. తను లేకుండా వ్రతం చేసుకుంటున్న ఉషని, తన పర్మిషన్ లేకుండా వచ్చిన హారికని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. కిరణ్, ఎలా ఉన్నావు నాన్న? నేను వచ్చిన తర్వాత నన్ను చూడ్డానికి రావడానికి ఎన్ని రోజులు పట్టిందా? సారీ నాన్న, నువ్వు ఇంటికి వచ్చావని తెలియగానే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ ఆఫీస్లో ఏవో చిన్న చిన్న గొడవలు, అవి సెటిల్ చేసుకొని వచ్చాను. అందుకే లేట్ అయింది. పూజ అయిపోయే టైంకి వచ్చావు. లేదంటే నువ్వు నాన్న మా అందరితో కలిసి పూజలో కూర్చునేవాళ్ళు కదమ్మా. బాధపడకండమ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, కథ విన్నా లేదా ప్రసాదం తీసుకున్నా అదే ఫలితం. ఇక్కడతో సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తయింది. ప్రసాదం తీసుకోండి. సత్యనారాయణ స్వామి దేవతా వరప్రసాద సిద్ధిరస్తు. ఇక్కడతో వ్రతం పూర్తయింది. వ్రతం చేసుకున్న వారు పెద్దవారి దగ్గర ఆశీర్వచనం తీసుకోండి. ఓం యా ఫలనే ఏర్యా అఫల పుష్పాయా ఆశ్చ పుష్పనే ఏహే బృహస్పతి ప్రసూదాస్తానో ముంచన్త్వగమ్మసః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. యజమానస్యాః కుటుంబస్య శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవత వరప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్నిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వేమైపోతావో, నిన్ను మళ్ళీ మామూలుగా చూడగలుగుతానో లేదో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కాకపోతే ఈ తల్లి గుండె తల్లడిల్లిపోయేది. నీలో మార్పు రాకపోయి ఉంటే జీవితాంతం నేనొక జీవచ్చవల్లా బతికేదాన్ని. ఆ దేవుడున్నాడు, నా బాధ చూశాడు, నా పిలుపు విన్నాడు. మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేశాడు. ఇంక నేను మామూలు మనిషిని అయ్యాను కదా, ఎందుకు ఈ కన్నీళ్ళు? నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను నాన్న. అందుకే ఈ కన్నీళ్లు, ఈ ఆనంద బాష్పాలు. నీ ఈ ఆనందానికి కారణం ఉషానే. ఉషా లేకపోతే నాలో ఇంత మార్పు వచ్చేదే కాదమ్మా. నేను మళ్ళీ ఒక మామూలు మనిషిలా ఇలా నీ ముందు నిలబడేవాణ్ణి కాదు. కారణం ఎవరైతేనే నా కిరణ్ నాకు తిరిగి దక్కాడు.
అది చాలు. ఎవరి వల్ల దక్కాడు అనేది నాకు అనవసరం. బాబు, మీరు కూడా వెళ్ళి అమ్మా నాన్నల వద్ద ఆశీర్వచనం తీసుకోండి. తరుణ్ నాన్న రారా రామ్మా. పద. పిలిస్తే వచ్చావా, పిలవకుండా వచ్చావా? నా భర్త ఒంటరిగా వ్రతం చేసుకోకూడదు కాబట్టి నా బాధ్యతగా వచ్చాను. ఇప్పుడు ఇక్కడికొచ్చిన బాధ్యత అయితే పూర్తయింది కదా, మరి అదే బాధ్యతతో ఉండదలుచుకున్నావా, వెళ్ళదలుచుకున్నావా? వెళ్ళాలనుకుంటే నీ ఇష్టం, కానీ ఉండాలనుకుంటే మాత్రం ఒప్పందం గుర్తుందిగా. అమ్మా, ఇంట్లో వ్రతం జరిగింది, అంతా సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇదంతా ఏంటి? తరుణ్, నేను మాట్లాడేటప్పుడు ఎవరు కలగజేసుకున్నా నాకు నచ్చదు కదా. తెలిసి తెలిసి ఆ తప్పు మళ్ళీ చేయకు. చెప్పు హారిక, ఒప్పందం గుర్తుంది కదా? ఆ ఒప్పందం ప్రకారం నడుచుకుంటావా? నేను చెయ్యని తప్పుకి తల వంచుకునే అలవాటు నాకు లేదు, ఎప్పటికీ రాదు. నా ముందు తలదించని వాళ్లకు నా ముందు నిలబడే అర్హత ఉండదు, ఈ ఇంట్లో ఉండే అధికారము ఉండదు. ఈ ఇంట్లో నేనుండడానికి మీకు క్షమాపణ చెప్పడమే నాకుండాల్సిన అర్హత అయితే, ఆ అర్హత సంపాదించుకోవడానికి నేను ఎప్పటికీ ప్రయత్నించను. నా ఇంట్లో పనిచేసే పని వాళ్లకు కూడా ఒక అర్హత ఉండాలనుకుంటాను. అలాంటిది నా ఇంటి కోడళ్ళకి ఎంత అర్హత ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను? నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలన్నా, నా కొడుకు పక్కన భార్య స్థానంలో ఉండాలన్నా, నువ్వు ఆ అర్హత సంపాదించుకున్నాకే తిరిగిరా. చెప్పాను కదా, ఆ అర్హత సంపాదించుకోవాలనే ఆరాటం నాకు లేదు. అలాంటి అవకాశం కోసం నా వ్యక్తిత్వం ఎదురు చూడదు. మామయ్య, అధికారాలు చూపించే చోట ఆనందాలు ఉండవు, అహంకారాలు కమ్ముకున్న చోట అనుబంధాలు నిలవవు. ఈ విషయం ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెళ్ళొస్తాను తరుణ్. బాయ్ ఉషా. అత్తయ్య గారి కోపం ఆటం బాంబులా పేలుతుందనుకుంటే వర్షంలో తడిచిన తారాజువ్వల తుస్సుమందేంటి? నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో జరిగింది. అత్తయ్య గారికి అనవసరమైన టైంలో అవసరం లేని ఆవేశం పొడుచుకొని వస్తుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రం ఆ ఆవేశం అహంకారం ఎక్కడికి పోతాయో ఏంటో. నా ఇంట్లో పనిచేసే పని వాళ్లకు కూడా ఒక అర్హత ఉండాలనుకుంటాను. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలన్నా, నా కొడుకు పక్కన భార్య స్థానంలో ఉండాలన్నా, నువ్వు ఆ అర్హత సంపాదించుకున్నాకే తిరిగిరా. ఏం లేదు షా,
అత్తయ్య గారు మీ అన్నయ్యని ఉద్యోగంలో నుంచి తీసేశారంట. పాపం, ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి తీసేస్తే మీ అన్నయ్య మనసు ఎంత బాధపడుతుంది. బావగారిని పెళ్లి చేసుకుని కోడలిగా ఇంట్లో కడుగుపెట్టిన హారిక అక్కకి ఈ ఇంట్లో విలువ లేదు. నాకు నా తండ్రికి గౌరవం దక్కలేదు. పైగా ఇప్పుడు ఆ కారణంగా తనని ఉద్యోగంలోంచి కూడా తీసేశారు. అంటే ఈ ఇంటికి కోడళ్ళుగా వచ్చిన వాళ్ళకి ఈ ఇంట్లో గౌరవం దక్కదా? కోడలి తల్లిదండ్రులు ఇంటికొస్తే అవమానాల పాలు అవ్వాల్సిందేనా? కోడళ్ళంటే అత్తయ్య గారికి ఎందుకు పడడం లేదు? ఎందుకు అత్తయ్య గారు ప్రతిదాన్ని తప్పు అంటున్నారు? ఎందుకు ఇంట్లో వాళ్ళందరూ అత్తయ్య గారిని ప్రశ్నించడం లేదు? ఉషా, ఈరోజు ఒక అద్భుతం జరిగింది, గమనించావా? ఏంటది? అమ్మ నిన్ను నన్ను అక్షంతలు వేసి మరీ ఆశీర్వదించింది. అయితే తను అలా ఆశీర్వదించింది అంటే మనల్ని భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసినట్టే కదా. పెళ్ళైనప్పటి నుంచి నీ మీదున్న కోపం కొంచెం తగ్గినట్టే కదా. ఆమె ఆశీర్వాదంలోనూ ఆమె వేసిన అక్షతల్లోనూ అంత అర్థం ఉందంటారా? ఎందుకు లేదనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఇంటికి వచ్చిన కొత్తలో నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడేది కాదు. నీతో మాట్లాడడానికి కూడా అంత ముందుకొచ్చేది కాదు. అలాంటిది ఈరోజు మనం భార్యాభర్తలుగా కాళ్ళకి నమస్కారం చేస్తే సంతోషంగా దీవించింది. మీ అమ్మ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగితే దానికి కారణం రవి అనే ఆధారాలు సృష్టించి అరెస్ట్ చేయించింది. రవి తప్పు చేశాడని నువ్వు అరెస్ట్ చేయించలేదు. తను కేవలం ఉషా అన్న కాబట్టి అరెస్ట్ చేయించావు, అంతేనా?